నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోతాడు. ఎందుకు చెప్తున్నా అంటే కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దద్దములు వీళ్ళు 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు ఏం చేసి ఇప్పటిదాకా పేర్లు మారుస్తున్నారు తప్ప ప్రజల బతుకులోనే మారినాయని అంటున్నా. తేనె చూపించి మనకు ఉప్పి తినిపిస్తారు అనమాట. రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లో ఉంది. మరీ చెప్తాను, నేను ఓడిపోవాలని ఆయన కోరుకోవాలి, నాకు ఓటేయద్దని ఆయన అడగాలి, నాకు ఓటేయకని చెప్పేసి ఆయన చెప్పాలి. అప్పుడు నేను మంచి మనిషి అని చెప్పి నేను నమ్ముకుంటా. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం మాకు ఒక్కరోజు చాలు. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మేము గద్దెదించినటువంటి మేధావులు మేమంతా కూడా, మా నిరుద్యోగులు మేమంతా కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ చేసి నాయకులం మేము. ఇంకా వేరే గ్రూప్ 1 వాళ్ళు కానీ గ్రూప్ 2 కానీ ఆస్పిరెంట్స్ అంతా కూడా మా నిరుద్యోగి కోసం అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఈ జూబ్లీస్ ప్రజలకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే వాళ్ళ మరణ శాసనం మీద వాళ్ళ సంతకం పెట్టినట్టే. వాస్తవం చెప్తున్నా, ఇది ఒక్క వాళ్ళదే కాదు, యావత్ రాష్ట్ర ప్రజల యొక్క మరణ శాసనం మీద వాళ్ళ సంతకం చేసినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే. ఎందుకు ఈ మాట అంటారా? 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు ఏం చేసి ఇప్పటిదాకా కనీసం ఒక మార్పు అని ఉందా? పేర్లు మారుస్తున్నారు తప్ప ప్రజల బతుకులోనే మారినాయని అంటున్నా. మాకు నోటిఫికేషన్ ఇచ్చేలా కనీసం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దద్దములు వీళ్ళు కనీసం ఒక 50,000తో కానీ ఒక 40,000తో కానీ నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం రైతులకు కనీసం ఒక టైంకి కరెంటు కానీ లేకపోతే వాళ్ళ వాటర్ కానీ ఇస్తారా? మహిళలకి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమవుతున్నాయో తులం బంగారం కానీ ఈ 20,000 కానీ ఇవన్నీ ఇస్తున్నారా? సరే, అది పక్కన పెడితే కార్మికులు, ఆటో కార్మికుల యొక్క పొట్ట కొడుతున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో నేను ఏం చెప్తున్నాను, వీళ్ళు మొత్తం ప్రతి ఒక్కటి కూడా చాలా అంధకారంగా అయిపోయింది ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ నాయకుల యొక్క పరిపాలన. సో కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి వాళ్ళంటే తేనె చూపించి మనకు ఉప్పి తినిపిస్తారనమాట. సో కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా మనం అసలు వ్యవహరించాలి, వీళ్ళ పట్ల వీళ్ళని దగ్గర రానియద్దు. కాబట్టి జూబ్లీస్ ప్రజలు గమనించండి, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మొత్తం మీ చేతుల్లో ఉంది. మరీ చెప్తున్నాం, ఎందుకంటే ఈ రోజున ఓటేసే హక్కు మీకే ఉంది, మాకు లేదు. మాకు ఓటేసే హక్కు ఉంటే మీ దగ్గర మీరు వచ్చేవాళ్ళం కాదు. మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే యువత అన్న ప్రధానంగా నిరుద్యోగ సమస్య అనేది ఒక వ్యక్తి సమస్య కాదన్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు యొక్క సమస్య అది. ఎందుకంటే చదువుకున్న మేధావికి ఉద్యోగం వస్తే సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇలా లంచం తీసుకునే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, లంచం తీసుకునే వాళ్ళు ఆఫీసర్గా ఉన్నారు, లంచం తీసుకుని జాబ్ కొట్టి వాడు లంచం తీసుకుంటారు కానీ ప్రజలకు వాడు మంచి పని చేయడు. ఇలా రెవెన్యూ ఆఫీస్ పోతే మనకు రేషన్ కార్డు కానీ మనకు కావాలంటే వాడు లంచం లేకుండా పనిచేస్తాడా? ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అడ్వకేట్ దగ్గర పోవాలంటే లంచాలు కట్టాలి. చిన్న అడ్వకేట్ అంటే ఒక పేమెంట్, పెద్ద అడ్వకేట్ అంటే 1 లక్షల పేమెంట్. ఈ పైసలు ఇస్తే కానీ మనకు న్యాయం జరగదు. ఇలా చాలా వ్యవస్థ చెప్తున్నారు ప్రజలకు. గత ప్రభుత్వం గురించి కానివ్వండి, ఈ ప్రభుత్వం గురించి కానివ్వండి, వైఫల్యాల గురించి చెప్తున్నారా మరి? ఎస్, వైఫల్యం మేము దగ్గరుండి చూస్తున్నాం. ఇప్పుడు వైఫల్యం అంటే మాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న, మనకంటే ఇంకెక్కువ ప్రజలకు తెలుసు. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీ ఏదైనా ఒక్కటైనా నెరవేర్చేలా 6 గ్యారెంటీలు పక్కన పెట్టు, చాలా హామీలు ఇచ్చారు కదా, ఏం చేశారు వాళ్ళు ఇప్పటిదాకా? హైడ్రా తెచ్చి ఉన్న ఇల్లు కూలగొడతారు పేదోళ్ళవి. మరి బడాబాబులవి కూడా బఫర్ జోన్లా ఉన్నాయి కదా ఇండ్లు, పెద్ద బంగ్లాలు, కంపెనీలు ఉన్నాయి కదా. ఎస్, నిన్న మనం చూసే ఉంటాం. అమ్మ మంచిగా క్వశ్చన్ చేసింది, ఏమైనా మిమ్మల్ని నమ్మేది లేదని చెప్పింది. కరెక్టే అది. ఎందుకంటే మరి ఏది వాళ్ళు 4,000 పింఛన్ ఇస్తానని ముసలోళ్ళకు ఇచ్చిర్రా? అవే 2,000 ఇస్తున్నారు కదా, ఆ 2,000 కూడా టైంకి ఇస్తలేరు. మరి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటైనా నెరవేర్చిల్లా? మా నిరుద్యోగులతో పాటు పోల్చుకుంటే ముసలోళ్ళకు కూడా మోసం చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ నాయకులు చూసినా మాదంటే పక్కన పెడితే ముసలోళ్ళను కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ వల్ల ఏ ఒక్క వర్గం కూడా ఇక్కడ హ్యాపీగా లేదన్న. దయచేసి జూబ్లీస్ ప్రజలకు మేము చైతన్యం చేయడానికి వచ్చి ఈ విషయంలో అమ్మ మీరు ఇతన్ని ఓడిస్తేనే కాంగ్రెస్ సీట్ పోతేనే. మాకు నవీన్ యాదవ్ అన్న మీద ఎలాంటి కోపం లేదు. ఫస్ట్ ఎందుకంటే నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోతాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ వ్యక్తిత్వం మాత్రం మంచిది కావచ్చు, మేము వింటున్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకోవడంలో ఆయన విఫలం అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఈ రోజున ఇండిపెండెంట్గా వేసి ఉంటే మేమంతా కూడా మా అన్ఎంప్లాయ్స్ నుంచి మేము నామినేషన్ వేయకపోతాం, వచ్చి అన్న కోసం మేము ప్రచారం చేసేవాళ్ళం. ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నట్టు చూసినా పెద్ద తప్పు చేసిండు, అదే రోజు ఆయన ఓడిపోయాడు. మా దృష్టిలో ప్రజలు కూడా ఖచ్చితంగా అదే ఆశీర్వాదం ఇస్తారు, ఓడగొడతారు. పార్టీలు లక్షలు ఖర్చు పెడుతున్నాయి, మరి నిరుద్యోగులు ఇలా ఏ విధంగా ఆ 3 పార్టీలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? ఇప్పుడు మీ అభ్యర్థి చెప్పినట్టు ఒక పూట పస్తులుండి సొంత టీషర్ట్లు సొంత కండువాలతో ప్రచారంకి వెళ్తున్నామని అన్నారు. మరి సాధ్యమేనా వాళ్ళని ఎదుర్కోవడం? అన్న, ప్రజల మన్ననలు పొందాలంటే వాళ్ళకి మనం పంచపక్ష ప్రమాణాలు తినిపించాల్సిన అవసరం లేదన్న. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళ దృష్టి మనం తీసుకెళ్ళాలి. ఆ కెపాసిటీ మాలో ఉంది. వాళ్ళకంటే ఉన్నత చదువుకున్న వాళ్ళ మేమంతా ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా డిగ్రీ పట్టాలి. వాళ్ళ సమస్యలు మా సమస్యల కోసం మాకు ఈ జియో నెంబర్ 46 వల్ల మాకు నష్టం జరిగిందంటే అది ఏ భూమి సర్వే నెంబర్ అంటాడు. అంటే వాళ్ళకు జీవోల పట్ల కానీ మాకు ఏ విధంగా వాళ్ళైతే అన్యాయం చేస్తున్నారో ఆ అన్యాయం మేము చూపిస్తే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి దద్దమ్మలు ఉన్నారమ్మా, దయచేసి మీరు ఇలాంటి వాళ్ళని గెలిపియద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న నవీన్ యాదవ్ అన్న గెలిచిండు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గెలిస్తే ఏం జరుగుతుంది? సరే, ఆయన వ్యక్తి మంచోడే కావచ్చు, ఆయన సొంత నిర్ణయం తీసుకోలేడు కదా. సో మళ్ళీ పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది చేయాల్సిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను గెలిచిండు, ఆయన సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఒక 50,000 నోటిఫికేషన్ ఇరా అంటే ఆయన మాట వింటారా? వినరు కదా. పైన బాస్ చెప్తే వినాలి కదా. సో నువ్వు వ్యక్తి ఎంత మంచివైనా సరే, నీ పార్టీ మంచిది కానప్పుడు నువ్వు ఎంత మంచివైనా నీ పదవి వచ్చినా కూడా నో యూజ్. కాబట్టి నవీన్ యాదవ్ అన్న నిజంగా ప్రజల క్షేమం కోరుకుంటే అతను ఓడిపోవాలి. నేను ఓడిపోవాలని ఆయన కోరుకోవాలి, నాకు ఓటేయద్దని ఆయన అడగాలి, నాకు ఓటేయకని చెప్పేసి ఆయన చెప్పాలి.
అప్పుడైనా మంచి మనిషి అని చెప్పి నేను నమ్ముకుంటా. ఎందుకంటే ఆయన గెలవడం వల్ల చాలా ఎక్కువ నష్టం ఉంది, ఓడిపోతేనే లాభం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా 2 సంవత్సరాలు ఏ పాలన కరెక్ట్ చేయలేదు కాబట్టి ఓడిపోతే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది, ఓడిపోతేనే ఈ కాంగ్రెస్ పార్టీకి సిగ్గొస్తుంది. అప్పటికైనా కూడా కొంచెం సోయి తెచ్చుకొని ప్రజలకు మళ్ళీ ఏమి జరగాలో సౌకర్యాలను కల్పిస్తారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంటో అదన్నా స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి అతను గెలవడం కంటే ఓడిపోతేనే ప్రజలకు లాభం జరుగుతుంది. జూబ్లీస్ ప్రజలను ఇది గమనించండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరణ శాసనం మీద మీరు సంతకం పెట్టుకున్నట్టే అంటున్నా. ఏం చెప్తారు చివరిగా మీ అభ్యర్థి మీ గురించి ఏం చెప్తారు, మీ ప్రత్యర్థి ఎవరైనా భావిస్తున్నారు అన్న? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, మేము చదువుకున్న వాళ్ళం, ఉన్నతగా స్థాయిలో ఉన్న వాళ్ళం ఎవరైతే ఇప్పుడు మా నిరుద్యోగి ఆస్మా కానీ చదువుకున్న వ్యక్తి, మేమంతా కూడా చదువుకున్న వాళ్ళము. చట్టసభలో అలాంటి వ్యక్తులను పంపిస్తే సమస్యల పట్ల మాకు అవగాహన ఉంది కాబట్టి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా మంచి మెరుగుపడుతుంది అన్న. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కువ శాతంగా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా కోర్టు పాల్పోతున్నారు, కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సో మాలాంటి చదువుకున్న వాళ్ళు చట్టసభలు ఉంటే ఏ ఒక్క నోటిఫికేషన్ సమస్యతోని కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అన్ని కూడా సుజావుగా జరుగుతుంది. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పొడిగిస్తున్నారన్న. దానివల్ల మళ్ళీ అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాకపోవడము, లెస్ మెరిటోర్స్కి జాబ్ రావడం వల్ల మళ్ళీ అట్టం కోర్టులు ఎక్కకపోవడం. సో నేను ఏమంటున్నానంటే ఇది అంతటికి కారణం, ఇదంతా కూడా మనకు సాల్వ్ కావాలంటే తెలిసిన ఉన్నత వ్యక్తి ఆ చట్టసభలో ఉండాలి. అందుకోసం మా నుంచి మేమంతా కూడా ఏకమయ్యి మేము బలపరచడము, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము. రేపటి నుంచి 100 మంది వస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ అన్న ఓడిపోవాలని కోరుకోవట్లే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటున్నాం అన్నట్టు మాకు అభిమానమే. కాకపోతే ఆయన ఎంచుకున్న పార్టీ తప్పు కాబట్టి మేము ఖచ్చితంగా అతనికి మేము అడ్డుకుంటాము. మా అజెండా ఒకటే, కాంగ్రెస్ సీట్ ఇక్కడ కోల్పోవాల్సిందే. కాంగ్రెస్ సీట్ కోల్పోతేనే ప్రజలందరికీ మా స్వార్థం కోసం రాలే, ప్రజలందరికీ కూడా బాగుపడాలంటే ఈ కాంగ్రెస్ సీట్ పోవాలి ఇక్కడ. ఇదే మా ప్రధాన ఎజెండా అన్న.